కథ కథ కాలాంతరమనందునట్టు బ్రహ్మాండమంతా అంధకార బంధనమై ఎంత భయంకరముగా ఉన్నది. మార్గవ్యాసముచి నిద్రావస్థ ఎంతున్న వీరికి ఇద్దట్లు రాకుండా రక్షింపబడైన కదా. అయ్యయ్యో అయ్యయ్యో సార్వభౌముని ఇల్లాలిక ఇన్ని కడగండ్లు నేనంత ధైర్యం అవలంబించమన్నను. శుష్కోపవాస కృషి సూర్యురాళ్లపై పై ఎదగొంగు పరుచుకుని పండుకొని ఉన్న ఈ దేవుని చూసినప్పుడు నా హృదయం మరింత దుఃఖ సంకులంబగుచున్నది. ప్రణసతి నీకు నేడన్ని కందములు లేకపోయిన కదా. అసూర్యం పశ్య ఆ పాడు వేటకు బయలుదేరి నాటుతాడనే నీకును నీ సౌఖ్యమునకు రుణము తీరని. లోహిత చెల్లుతుంది. ఏమో తల్లి అనేకములు మనం దుమ్ముకుతూ నామేవ పడి ఇదిగో ఈ వైపునకు పరిగెత్తిన తల్లి. అందులో ఒక పెద్దదేమో నీ పదని పెరుగులాడుతూ ఈ వందకి మా నిద్రాభంగంతో పాటు శత్రువు గర్వభంగం కలిగి మీరు కుశలముగా ఉన్నారు కదా స్వామి. దేవి నాథ ధర్మదేవతవు నీవు నా చెత్తనుండా నా కుశలమకేమి గాని నక్షత్రేశ్వర మనం ఇక్కడ నిశ్చింతతో నిద్రపోవచ్చునయ్యా. ఇక్కడనేనయ్యా. ఇక్కడ అవును మహాత్మా. ఇంకనూ నన్ను ఇక్కడ పడుకోమంటున్నావా? ఇట్టి దైవములతో నీకు తెల్లా తనము కనబట్టవే కదలుదు అట్టే ప్రజ్ఞకై పెరుగులాడి మౌలనిగాము నీ వలన నేడే మూడు నిక్కులుగా
ఇక నేనుండను. అయ్యా ఇంకను మీకు ఆ పిశాచం ఎందులకయ్యా వాడు నాచే కడుతున్నాడు కదా. ఏమంటి హరిశ్చంద్ర, వాడు నీచే కడతేరినాడు, కానీ వాని పరివారంలో కొన్ని మైమరిచి నిద్రించుతున్నా నా ఎదురు రొమ్ములపై దుమ్మికినవి కదా. అవి ఏమయ్యాననుకుంటేవి? అవి ఏమయ్యాననుకుంటేవి? అప్పుడు బండి చక్రమ కింద నలిగిన మొండి బండ పురుగులాగును నెత్తురు గ్రక్కుతూ చచ్చిపోవడం. ఇప్పుడు మీతో వేళ కనమలేక ఎంత బక్కచిక్కినను మా ఆశ్రమంలో గురుతు సూపుడు మొండిపానికి రావునా ఆ భూతములు నా రొమ్ముల పైన ఎక్కి తాండవమాడను. సావక బ్రతికి ఉన్నానయ్యా, సావక బ్రతికి ఉన్నాను. నక్షత్రేశ్వర నీకు ఈ పిరిగితనం ఎక్కడి నుండి వచ్చినదయ్యా? ఏమయ్యా, అది బ్రాహ్మణులకు సహజమనియు తెలిసి మాటి మాటికి నన్ను ఎలయగతాలు చేసేదనవయ్యా. హరిశ్చంద్ర, నీవేమైనా అనుకోను, నా పిరికితనమే నన్ను సదా రక్షించుతున్నది సుమా. అయ్యా ఈ ఘానాంతకం ఎక్కడికి వెళ్ళాలయ్యా? ఓరి మాయావి, నీవిక్కడ నుండి కదలవరా బాబు. నేను నీతో ఏలవచ్చదన్నదా రాజా? పుట్టుకతోటి అందమున కోజడి నాకు కాసురాని ఈ తొత్తరికంపు పెత్తనముతో నిన్ను కాదల వెంబడుతులు అమెత్తలవానికి ఎత్తుతూ నేను తెలంగినగా హరిశ్చంద్ర, నేను తెలంగినగా ఇంక నా యొక్క ధనము మోసనను నేనిటు నూడని వేగమే. ఏమి నీకు మన భయము? రామలక్ష్మణుల తప్పునే చాపు ఎతట భాగ్యమున్న జంతువులకు మృత్యువు విపా ఇప్పుడు ఈ వేదాంత ప్రసంగం జరుగుతుండగా పిట్టపోరు పిల్లి తీర్చినట్లు ఏదో ఒక దెయ్యము నన్ను నోట వేసుకునక మానదు. రాజా, ఆ వైపు నుంచి కుట్టురుముతో కొరివిదేమో నాపైకే వద్దుతున్నది. దానికి ఈ బ్రాహ్మణ దేహ మాంసమే రుచి కాబోలయ్యా. స్వామి, ఎక్కడికి వెళుతురు? భయపడకము. అమ్మా, ఏదైనా కొరవదెయ్యం మనం వెంటపడుతున్నదేమో చూడతాయి. దెయ్యాల మూతులు ఎర్రగా ఉండునని మా అమ్మ చెప్పుతుండేది తల్లి. స్వామి, ఈ ధావన అంతా భీషణంగా మనచున్నది. Hallelujah.
పట్టులోన జారిందో. నేనేల సన్నెచ్చ సంచి ప్రతాపంలో శ్రీ హరిశ్చంద్ర భూపాలి ఎల్లాలి నేనైతేనేను. కస్తూరి సాత్వికమైన అంజనేయ శ్రీ కళ్యాణ భవత్వాల కాదాయ మంగాజ శాంతంగా నిహార బంగాని సత్యంగాలే. నమస్తే 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 నమః. నీ వలన కదా మనం అందరం బ్రతకగలిగితిమి. నీ సత్యము వలనే మనందరం బ్రతికిదిమి ఆ, స్వామి. ఆ, ఆ, ఆ. ఇక నీ ముచ్చటలు సాధించి ఏదైనా ఉపద్రవము రాకమునిపై బయలుదేరము. నడతల కొలది మనకు కాసే దూరముకు పోతున్నది. నక్షత్రేశ్వర అయ్యా అదిగో గంగారతి కోసం వినపడుతున్నది వినము. అది ఎంత దూరమునైనా అట్లే వినపడుతున్నదయ్యా. అది ఎంత దూరమైనా అట్లే వినపడుతున్నదయ్యా. అట్లే వినపడుతున్నది. అదిగో విశ్వాస్త్ర దేవాలయ గోపురము చూడము. విశ్వేశ్వర దేవాలయ గణిత ఖండత గోపుర కవిలాస చంద్రచూడ మదనాంగన శూలపాణి. ఓం నమ శివాయ. కానగిరీశ గిరిజేశ మహేశ చంద్రో. హర హర మహాదేవ శంభో. హే పార్వతీ హృదయ వల్లభ చంద్రపా. ఓం నమ
శివాయ. నమో భూగోళ. నమో దేవదేవా. నమో భక్తవా. నమో దివ్యదేవా. నమో భూగోళ. నమో దేవదేవా. నమో భక్తవా. నమో దివ్యదేవా. నమో భూగోళ. ప్రేక్షకులకు విజ్ఞప్తి